మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఇంకో పక్క ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు.